బాగా టైట్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు పైన ఉండే బోన్ ఏమంటారు, మోకాలు చిప్ప కదా, ఈ చిప్ప ఉంటుంది చూసారా, చిప్ప విడిగా చూపెట్టాను కదా మీకు. ఈ బోన్ ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటాయి, చిప్ప ఉంటాయి, 4 బోన్స్. వీటి కండరాలు అతుకబడినాయి. ఇప్పుడు ఈ మూమెంట్ చూడండి, ఇలా అన్నప్పుడు ఇలా వచ్చి మళ్ళీ వెనక్కి, ఇలా అన్నప్పుడు మీరు చేతితో కూడా అనుకుంటే అర్థమవుతుంది. ఇలా మూవ్ చేయొచ్చు, పైకి కింద. ఇలా చేయడం ద్వారా కింద సర్క్యులేషన్ పెరిగి కూడా ఫ్రీ అవుతుంది. ఇంకొకటి, ఈ కరెక్ట్గా ఇక్కడ ఒక నాచు ఉంటుంది, కరెక్ట్గా నాచులోనే చిప్ప కూర్చోవాలి. కొద్దిగా అటు ఇటు కూర్చున్నా ఏమవుతుందంటే అరిగిపోయి అవుతుంది. ఇది మనలో ఫిమోరల్ సిండ్రోమ్ అంటారు. ఒక రకమైన అందులో సారిగే అలైన్ కాకపోయినా ఈ కండరాలు వీక్ అయి ఒకరికి వీక్ అయిపోతే ఒకరికి లాగుతూ ఉంటుంది, అప్పుడు అలైన్మెంట్ సరిగ్గా ఉండదు. దిస్ ఆర్ ఆల్ ఫిజిక్స్, చాలా సింపుల్ అనమాట. అందుకని ఈ మూమెంట్ చేసినప్పుడు మళ్ళీ అందులో కూర్చుంటుంది అనమాట, సింపుల్ ఎక్సర్సైజ్. అందుకని డాక్టర్స్ సింపుల్, వాళ్ళకి అంత టైం ఏముంటుంది చెప్పడానికి. అందుకని ఈ ఎక్సర్సైజ్లో రాకుండా అవకాశం లేకుండా చేసుకోవచ్చు. ఇంకో రెండోది ఏంటంటే, కాలు కింద పెట్టుకొని మీకు ఆ పట్టేళ్ళ మూమెంట్స్ స్ట్రెంథెన్ కావడానికి ఇది బెస్ట్ మెథడ్. ఎందుకంటే మీరు ఇక్కడ కిందికి పుష్ చేస్తే అటెంప్ట్ కాలు వేస్తుంది, ఈ కండరాలు చిప్ప మూమెంట్స్ వస్తుంది. ఇక్కడ చూడండి టైట్ టైట్, ఇక్కడ టైట్ అయిపోతాయి కండరాలు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మోకాలు అంటే జస్ట్ మోకాళ్ళ మూమెంట్స్ కాదు, మోకాళ్ళను అతుకబెట్టినటువంటి కండరాలు ఎక్కడి నుంచి అంటే కింద కాఫ్ మజిల్స్ ఇక్కడ అతుకుతాయి, ఇక్కడ పైన ఉండేటువంటి క్వాడ్రిసెప్స్ మజిల్స్, ఇవి కింద హ్యాండ్ స్ప్రింగ్ మజిల్స్ అని ఉంటాయి, ఇవన్నీ దీనికి అతుకబడి ఉంటాయి. కాబట్టి ఈ కండరాలు ఎంత గట్టిగా మనం పుష్ చేసి రిలీజ్ చేస్తూ టైట్ చేస్తామో ఈ మోకాలు కూడా టైట్ అవుతుంది అనమాట. అందుకని ఇక్కడ ఉండాలంటే ఈ కండరాలన్నీ మనం స్ట్రెంథెన్ చేయాలి. అందుకని పాదాల వేళ్ళ నుంచి మొదలుపెట్టి ఈ జాయింట్ దాకా ఏంటంటే ప్రతి ఒక్క జాయింట్కి కనెక్షన్ ఉంది. కాబట్టి ఇవి రోజు చేసుకున్నారనుకోండి, కాన్స్టెంట్గా ఒక పద్ధతిలో కొద్దిసేపు చేసినా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే జీవితంలో నొప్పి రావు. లేకపోతే ఆల్రెడీ నాకు 55 నాకు రావాలి, రాజుగారికి కూడా 50 దాటిని అయినా ఆయనకి రావాలి. ఎన్ని గంటలు నిలబడుతుంది సార్? 18 గంటలు అలాగే నిలబడుతుంది మార్నింగ్ నుంచి. సో దట్ ఈస్ ద స్ట్రెంత్. సో ఈ మూమెంట్స్ అలాగే మనం ఇంతకుముందు చేసినట్టు కూడా మధ్యలో పెట్టి కూడా పుష్ చేయొచ్చు. నేను